గుడ్ ఈవినింగ్ మనీ పర్సన్స్, వెల్కమ్ టు డైలీ మనిషి నంబర్ 721. ఈ రోజు అదానీ హిండెన్బర్గ్ ఇష్యూ ఉన్నది కదా, దీని రిలేటెడ్ గా సుప్రీంకోర్టులో హీరింగ్ నడిచింది అండ్ సుప్రీంకోర్టు ఈ కేసు పైన కొన్ని కీలక వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. దాని గురించి ఈ రోజు డైలీ మనిషిలో కంప్లీట్ గా మాట్లాడుకుందాం. దాంతో పాటుగా మార్కెట్ లో ఉన్న ఇంపార్టెంట్ అప్డేట్స్ అన్నిటిని క్విక్ గా డిస్కస్ చేసేద్దాం. ముందుగా ఈ రోజు మార్కెట్ అప్డేట్ చూసినట్లయితే ఈ రోజు సెషన్ లో సెన్సెక్స్ 535 పాయింట్స్ కరెక్ట్ అయ్యి 71,356 పాయింట్స్ కి క్లోజ్ అయినట్లయితే నిఫ్టీ 148 పాయింట్స్ కరెక్ట్ అయ్యి 21,517 పాయింట్స్ కి క్లోజ్ అయింది. అండ్ ఈ రోజు సెషన్ లో మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.20% పెరిగినట్లయితే స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.11% పెరిగింది అండ్ బ్యాంక్ నిఫ్టీ 0.12% కరెక్ట్ అయింది. నిన్న మన మార్కెట్ లో ప్రెషర్ చూసాం అండ్ ఈ రోజు కూడా మన మార్కెట్ లోని ఆ ప్రెషర్ కంటిన్యూ అయింది. యాక్చువల్లీ నిన్న నైట్ యూఎస్ మార్కెట్స్ లో కూడా ప్రెషర్ కనపడింది అండ్ అలాగే ఈ రోజు మోస్ట్ ఆఫ్ ది గ్లోబల్ మార్కెట్స్ లో కూడా ప్రెషర్ కనపడుతుంది. సో ఇలా మార్కెట్స్ అన్ని కరెక్ట్ అవడానికి స్పెసిఫిక్ రీజన్ అంటూ ఏం లేదు. మనం ఆల్రెడీ నిన్న మన డైలీ మనిషిలో మాట్లాడుకున్నాం కదా, రెడ్ సీ రిలేటెడ్ గా ఏదైతే ఇష్యూ నడుస్తుందో మైట్ బి అదే ఇష్యూతోని మార్కెట్స్ లో ఈ ప్రెషర్ కనపడుతున్నట్టుంది. అంతకు మించి స్పెసిఫిక్ రీజన్స్ అంటూ ఏం లేవు మార్కెట్ కరెక్ట్ అవడానికి. అండ్ కొంత ప్రాఫిట్ బుకింగ్ కూడా అయి ఉండొచ్చు. అండ్ దాంతో పాటుగా ఈ డిసెంబర్ మంత్ ఫెడ్ మీటింగ్ జరిగింది కదా, ఈ మీటింగ్ మినిట్స్ అయితే ఈ రోజు రిలీజ్ అవనున్నాయి. కాకపోతే ఈ డిసెంబర్ మంత్ లోని ఫెడ్ దగ్గర నుంచి మార్కెట్ రిలేటెడ్ గా మనం చూసినట్లయితే కొంచెం పాజిటివ్ కామెంటరీ గానీ మనం చెప్పుకోవచ్చు. సో ఈ మీటింగ్ మినిట్స్ లో కూడా అటువంటిదే ఉండొచ్చు అని చెప్పి మార్కెట్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తుంది. సో మార్కెట్ కరెక్ట్ అవడానికి ఫెడ్ మీటింగ్ మినిట్స్ కి అయితే ఎటువంటి సంబంధం లేదు. కానీ గ్లోబల్ మార్కెట్స్ లో ప్రెషర్ కనపడడానికి ఓన్లీ రెడ్ సీ ఇష్యూ ఒకటి కనపడుతుంది. అండ్ అలాగే రీసెంట్ గా మార్కెట్స్ కూడా కొంచెం పెరిగాయి కదా, దాంతో కొంత ప్రాఫిట్ బుకింగ్ కూడా జరుగుతుండొచ్చు. నెక్స్ట్ అదానీ గ్రూప్ పైన యూఎస్ బేస్డ్ షార్ట్ సెల్లర్ అయినటువంటి హిండెన్బర్గ్ రీసెర్చ్ వాళ్ళు వేరియస్ ఎలిగేషన్స్ చేస్తూ రిపోర్ట్ ని రిలీజ్ చేశారు కదా. దాని తర్వాత అదానీ గ్రూప్ స్టాక్స్ అన్నిటిలో కూడా మనం మ్యాసివ్ ప్రెషర్ చూసాం. దీని రిలేటెడ్ గా కంప్లీట్ గా ఇన్వెస్టిగేట్ చేయాలని చెప్పి సెబీని సుప్రీంకోర్టు ఆదేశించడం జరిగింది. అండ్ ఆల్రెడీ సెబీ కూడా ఇన్వెస్టిగేషన్ చేసి సుప్రీంకోర్టు కి రిపోర్ట్ సబ్మిట్ చేయడం జరిగింది. సో ఈ రోజు సుప్రీంకోర్టులో ఈ కేసు రిలేటెడ్ గా హియరింగ్స్ అయితే నడిచాయి. దీనిలో సుప్రీంకోర్టు నుంచి కూడా చాలా ఇంట్రెస్టింగ్ స్టేట్మెంట్స్ రావడం జరిగింది. సుప్రీంకోర్టు ఏమంటుందంటే ఈ అదానీ గ్రూప్ పైన ఉన్నటువంటి కేసుని సిబిఐకి ట్రాన్స్ఫర్ చేయాలని చెప్పి ఏదైతే రిక్వెస్ట్లు వచ్చాయో అదైతే అవసరం లేదు. ఎందుకంటే సెక్యూరిటీస్ మార్కెట్ రిలేటెడ్ గా ఏమైనా ఇష్యూస్ ఉండి ఆ ఇష్యూస్ ని ఇన్వెస్టిగేట్ చేయాలంటే సెబీ సరిపోతుందని. సో అందుకని ఈ కేసుని ఒక స్పెషల్ టీమ్ కి కానీ సిబిఐకి కానీ ట్రాన్స్ఫర్ చేయవలసినటువంటి అవసరం లేదని చెప్పి ఆ రిక్వెస్ట్ అయితే తోసిపుచ్చడం జరిగింది. అండ్ దాంతో పాటుగా అదానీ గ్రూప్ లోని ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ ఇన్వెస్ట్మెంట్స్ రిలేటెడ్ గా అండ్ లిస్టింగ్ ఆబ్లిగేషన్స్ డిస్క్లోజర్స్ రిలేటెడ్ గా ఏవైతే వేరియస్ ఎలిగేషన్స్ ఉన్నాయో వాటి రిలేటెడ్ గా ఎటువంటి వ్యాలిడ్ ప్రూఫ్స్ కూడా లేవని చెప్పి సుప్రీంకోర్టు కామెంట్ చేయడం జరిగింది. అండ్ అంతేకాకుండా థర్డ్ పార్టీ రిపోర్ట్స్ అండ్ న్యూస్ స్టోరీస్ లైక్ ఇప్పుడు అదానీ గ్రూప్ రిలేటెడ్ గా హిండెన్బర్గ్ అండ్ ఓసీసీఆర్పీ వంటి వాళ్ళు రిపోర్ట్స్ అండ్ స్టోరీస్ అవి ఏవైతే పబ్లిష్ చేశారో వాటి ఆధారంగా అయితే సెబీ ఇన్వెస్టిగేట్ చేయవలసినటువంటి అవసరం లేదని. ఎందుకంటే ఇటువంటివి చాలానే వస్తాయి. ఒకవేళ ఇర్రెగ్యులారిటీస్ ఏమైనా జరిగాయని సెబీ గుర్తించినట్లయితే సెబీ ఇన్వెస్టిగేషన్ చేస్తుంది కాబట్టి ఇటువంటి రిపోర్ట్స్ ఆధారంగా అయితే ఇన్వెస్టిగేట్ చేయలేమని చెప్పి సుప్రీంకోర్టు అయితే కామెంట్ చేయడం జరిగింది. అండ్ అంతేకాకుండా ఇప్పటి వరకు అదానీ గ్రూప్ రిలేటెడ్ గా 24 ప్రోబ్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో ఆల్రెడీ 22 ప్రోబ్స్ రిలేటెడ్ గా సెబీ ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేసిందని, మరొక 2 ప్రోబ్స్ ఏవైతే ఉన్నాయో వాటి ఇన్వెస్టిగేషన్ మరొక 3 months లోని కంప్లీట్ చేయాలని చెప్పి సెబీని సుప్రీంకోర్టు ఆదేశించడం జరిగింది. సో సుప్రీంకోర్టులోని వర్డిక్ట్ ఏదైతే వచ్చిందో అది అదానీ గ్రూప్ రిలేటెడ్ గా పాజిటివ్ కదా. ఎందుకంటే ఆల్మోస్ట్ వీళ్ళపైన అలిగేషన్స్ అవి ఏవైతే ఉన్నాయో అవేవి ప్రూవ్ అవ్వలేదు అన్నట్టుగా సుప్రీంకోర్టు దగ్గర నుంచి కామెంట్స్ రావడంతోనే ఈ రోజు సెషన్ లోని మోస్ట్ ఆఫ్ ది అదానీ గ్రూప్ స్టాక్స్ లోని మనం పాజిటివ్ మూమెంటం చూసాం. అండ్ ఈవెన్ సుప్రీంకోర్టు దగ్గర నుంచి ఇటువంటి వర్డిక్ట్ రావడంతో అదానీ గ్రూప్ ప్రమోటర్ అయినటువంటి గౌతమ్ అదానీ గారు కూడా వాళ్ళే ఈ కేసులో ఆల్మోస్ట్ గెలిచాం, నిజమే గెలుస్తుంది అన్నట్టుగా ట్వీట్ చేయడం జరిగింది. సో ఫైనల్ గా ఈ అదానీ గ్రూప్ స్టాక్స్ లో ఈ పాజిటివ్ మూమెంటం బిల్డ్ అవడం, సుప్రీంకోర్టు దగ్గర నుంచి ఇటువంటి వర్డిక్ట్ రావడంతో కొంతమంది మన ఫాలోవర్స్ ఇప్పుడు అదానీ గ్రూప్ స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేయొచ్చా అని అడుగుతున్నారు. ఏదైనా కంపెనీలో మనం ఇన్వెస్ట్ చేయాలనుకోండి, ఆ కంపెనీ యొక్క బిజినెస్ మనకి నచ్చి అండ్ అలాగే ఆ కంపెనీ రిలేటెడ్ గా మనం కంప్లీట్ గా వర్క్ చేసి మనకి అర్థమైన తర్వాత ఇన్వెస్ట్మెంట్ డిసిషన్ తీసుకోవాలి తప్ప న్యూస్ ఆధారంగా మన ఇన్వెస్ట్మెంట్ డిసిషన్ అనేది తీసుకోకూడదు. అండ్ అంతేకాకుండా ఒకవేళ కంపెనీస్ నచ్చినా కూడా ఒక్కసారి, ఎందుకంటే మార్కెట్ ఇప్పుడు ఆల్మోస్ట్ పీక్ లో ఉన్నది కదా, ఒకసారి మన ఇన్వెస్ట్మెంట్ అంతా చేయకుండా ఎస్ఐపి రూట్ లోని మన ఇన్వెస్ట్మెంట్ అనేది సెలెక్ట్ చేసుకోవడం బెటర్. బికాస్ ఫర్దర్ గా ఒకవేళ మార్కెట్ కరెక్ట్ అయినా కూడా లో కూడా బై చేయడానికి మన దగ్గర డబ్బులు ఉంటాయి కాబట్టి మన ఇన్వెస్ట్మెంట్ ని కంటిన్యూ చేయొచ్చు. ఒకవేళ అలా కాకుండా ఒక్కసారి ఇన్వెస్ట్ చేస్తాం అనుకోండి, రేపు పొద్దున మార్కెట్ కరెక్ట్ అయిన తర్వాత మన దగ్గర యావరేజ్ చేయడానికి కూడా డబ్బులు ఉండవు కాబట్టి ఆ టైంలో మనం స్ట్రగుల్ అయ్యేటువంటి అవకాశం ఉన్నది. అండ్ అదానీ టోటల్ గ్యాస్ వాళ్ళ దగ్గర నుంచి కూడా ఈ రోజు ఒక అనౌన్స్మెంట్ వచ్చింది. ఈ అదానీ టోటల్ గ్యాస్ వాళ్ళు ఆల్టర్నేటివ్ ఫ్యూయల్ సిస్టమ్ సొల్యూషన్స్ ను ప్రొవైడ్ చేసేటువంటి సిగాన్ క్వాంటమ్ టెక్నాలజీస్ లిమిటెడ్ అనేటువంటి కంపెనీతోని ఒక ఎంఓయూ సైన్ చేశారు. ఈ ఎంఓయూలో భాగంగా వీళ్ళిద్దరూ కలిపి క్లీనర్ ఫ్యూయల్స్ లైక్ సిఎన్జి, ఎల్ఎన్జి ఈకో సిస్టమ్ సప్లై చైన్ రిలేటెడ్ గా వర్క్ చేయబోతున్నట్టుగా అండ్ అంతేకాకుండా వీటితో పాటుగా వేరియస్ ఏరియాస్ లోని ఆప్షన్స్ ని కూడా ఎక్స్ప్లోర్ చేయబోతున్నట్టుగా వీళ్ళు షేర్ చేయడం జరిగింది. దీంతో కూడా ఈ రోజు సెషన్ లో అదానీ టోటల్ గ్యాస్ స్టాక్ లో మనకి పాజిటివ్ మూమెంటం అన్నది
బిల్డ్ అయింది. అండ్ ఈ అదానీ గ్రూప్ రిలేటెడ్ గా ఇంకొక అప్డేట్ కూడా సర్క్యులేట్ అవుతున్నది. ఈ అదానీ గ్రూప్ పైన ఎప్పుడైతే హిండెన్బర్గ్ వాళ్ళు వేరే అలిగేషన్స్ చేశారో ఆ టైంలో స్టాక్స్ లో బాగా ప్రెషర్ కనపడింది కదా, దాంతో MSCI ఇండెక్స్ లోని అదానీ గ్రూప్ స్టాక్స్ యొక్క ఫ్రీ ఫ్లోట్ అయితే వీళ్ళు కట్ చేయడం జరిగింది కదా. ఇప్పుడు సుప్రీం కోర్టు యొక్క వర్డిక్ట్ రావడంతో ఈ MSCI ఇండెక్స్ లోని అదానీ గ్రూప్ స్టాక్స్ ఫ్రీ ఫ్లోట్ రిలేటెడ్ గా ఏదైతే వాళ్ళు ప్రీవియస్ గా డిసిషన్ తీసుకున్నారో దాన్ని రివైజ్ చేసేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి మార్కెట్ ఎక్స్పెక్ట్ చేస్తుంది. బట్ ఇప్పటివరకు MSCI ఇండెక్స్ దగ్గర నుంచి ఎటువంటి అఫీషియల్ కమ్యూనికేషన్ రాలేదు. దీస్ ఆర్ జస్ట్ ఎక్స్పెక్టేషన్స్ అంతే. చూడాలి MSCI ఇండెక్స్ దగ్గర నుంచి దీని రిలేటెడ్ గా ఏదైనా అఫీషియల్ కమ్యూనికేషన్ వస్తుందేమో. డైలీ మార్కెట్ లో వచ్చేటువంటి ఇటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ ని మీతో డీటెయిల్ గా షేర్ చేయడానికి మన మనీ పర్స్ టీమ్ ఏవైతే ఎఫర్ట్స్ పెడుతుందో ఆ ఎఫర్ట్స్ కనుక మీకు హెల్ప్ఫుల్ అవుతున్నట్లయితే వీడియోని మర్చిపోకుండా లైక్ చేయడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు లక్షద్వీప్ లోని 1150 crores డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ కి అయితే ఫౌండేషన్ స్టోన్ వేయడం జరిగింది. సో ఇక్కడ మీటింగ్ లోని ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు లక్షద్వీప్ రిలేటెడ్ గా మాట్లాడుతూ లక్షద్వీప్ ని టూరిజం రిలేటెడ్ గా డెవలప్ చేయడానికి చాలా స్ట్రాంగ్ గా ప్రయత్నిస్తున్నాం అండ్ సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర నుంచి కూడా ఫుల్ సపోర్ట్ ఉంటుందని, అండ్ అంతేకాకుండా ఇక్కడ నుంచి క్వాలిటీ లోకల్ ఫిష్ ఏదైతే ఉంటుందో దాన్ని ఎక్స్పోర్ట్ చేయడానికి చాలా పాసిబిలిటీస్ ఉన్నాయని, ఆ పాసిబిలిటీస్ రిలేటెడ్ గా సెంట్రల్ గవర్నమెంట్ కూడా చాలా సపోర్ట్ చేస్తుందని, అండ్ ఈ సీ ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటి రిలేటెడ్ గా ఇంటర్నేషనల్ మార్కెట్ లోని మన ఇండియన్ మార్కెట్ షేర్ పెంచుకోవడానికి అయితే ఇండియా చూస్తున్నట్లుగా ఆయన కామెంట్ చేయడం జరిగింది. సో మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారి దగ్గర నుంచి ఇటువంటి కామెంట్స్ వచ్చేసరికి ఈ సెక్టర్ లో వర్క్ చేసేటువంటి కంపెనీస్ లైక్ అపెక్స్ ఫ్రోజన్ ఫుడ్, అవంతి ఫీడ్స్, కింగ్స్ ఇన్ఫ్రా అండ్ వాటర్ బేస్ లాంటి స్టాక్స్ లోని ఈ రోజు చాలా పాజిటివ్ మూమెంటం కనపడింది. నెక్స్ట్ ఈ రోజు సెషన్ లోని సెకండ్ హాఫ్ లోని బజాజ్ ఆటో వాళ్ళ దగ్గర నుంచి ఒక అప్డేట్ వచ్చింది. బజాజ్ ఆటో వాళ్ళ బోర్డు ఈ January 8th రోజున మీట్ అయ్యి వీళ్ళ ఈక్విటీ షేర్స్ యొక్క బైబ్యాక్ ప్రపోజల్ ని కన్సిడర్ చేయబోతున్నట్టుగా అనౌన్స్ చేయడం జరిగింది. సో వీళ్ళు ఏ రూట్ లో బైబ్యాక్ చేస్తారు అండ్ అలాగే ఏ ప్రైస్ కి బైబ్యాక్ చేస్తారు అన్నది మనం చూడాలి. అండ్ ఈ బైబ్యాక్ రిలేటెడ్ గా వీళ్ళ దగ్గర నుంచి అనౌన్స్మెంట్ రావడంతోనే ఈ రోజు సెషన్ లో బజాజ్ ఆటో స్టాక్ లో మనం పాజిటివ్ మూమెంటం చూసాం. నెక్స్ట్ NBFC అనేటువంటి పైసలో డిజిటల్ స్టాక్ లో ఈ రోజు చాలా పాజిటివ్ మూమెంటం కనపడింది కదా. దీనికి రీజన్ ఏంటంటే ఈ పైసలో డిజిటల్ వాళ్ళ బోర్డు ఈ January 31st రోజున మీట్ అయ్యి వీళ్ళ Q3 ఫైనాన్షియల్ రిజల్ట్స్ తో పాటుగా వీళ్ళ ఈక్విటీ షేర్స్ యొక్క బోనస్ ఇష్యూ ప్రపోజల్ ని కన్సిడర్ చేయబోతున్నట్టుగా అనౌన్స్ చేశారు. సో వీళ్ళు ఏ రేషియోలో బోనస్ ఇష్యూ చేస్తారన్నది చూడాలి. అండ్ దాంతో పాటుగా NCDs ని ప్రైవేట్ ప్లేస్మెంట్ బేసిస్ లో ఇష్యూ చేయడం ద్వారా ఫండ్ రైజ్ ప్రపోజల్ ని కూడా కన్సిడర్ చేయబోతున్నట్టుగా అనౌన్స్ చేయడం జరిగింది. సో వీళ్ళ దగ్గర నుంచి బోనస్ ఇష్యూ అండ్ అలాగే ఫండ్ రైజ్ రిలేటెడ్ గా అనౌన్స్మెంట్స్ రావడంతోనే ఈ రోజు సెషన్ లోని పైసలో డిజిటల్ స్టాక్ లో మనం పాజిటివ్ మూమెంటం చూసాం. నెక్స్ట్ రైల్వే PSU కంపెనీ అయినటువంటి RVNL రిలేటెడ్ గా 2 అప్డేట్స్ ఉన్నాయి. దీనిలో ఫస్ట్ అప్డేట్ ఈ RVNL వాళ్ళ జాయింట్ వెంచర్ కంపెనీ 19th December రోజున వర్కల శివగిరి రైల్వే స్టేషన్ మేజర్ అప్గ్రేడేషన్ రిలేటెడ్ గా లోయెస్ట్ బిడ్డర్ గా సెలెక్ట్ అయినట్టుగా వీళ్ళు అనౌన్స్ చేశారు. దీనికి గాను వీళ్ళకి ఇప్పుడు LOA రిసీవ్ అయింది. అండ్ ఈ ఆర్డర్ యొక్క వాల్యూ అప్రాక్సిమేట్లీ 123 crores. అండ్ ఈ ఆర్డర్ వీళ్ళు జాయింట్ వెంచర్ కంపెనీ విన్ అయిందని మాట్లాడుకున్నాం కదా. ఈ జాయింట్ వెంచర్ లో RVNL వాళ్ళ స్టేక్ 49%. అంటే RVNL వాళ్ళకి అప్రాక్సిమేట్లీ 60 crores వర్త్ ఆర్డర్ వచ్చినట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. అండ్ ఈ ఆర్డర్ ని వీళ్ళు 30 months లోపు ఎగ్జిక్యూట్ చేయవలసి ఉన్నది. అండ్ ఈ RVNL రిలేటెడ్ గా ఉన్నటువంటి సెకండ్ అప్డేట్ ఏంటంటే ఈ RVNL వాళ్ళు REC లిమిటెడ్ తోని ఒక MOU సైన్ చేశారు. ఈ MOU లో భాగంగా RVNL వాళ్ళు అండ్ REC లిమిటెడ్ వాళ్ళు కలిపి కొన్ని మేజర్ ప్రాజెక్ట్స్ రిలేటెడ్ గా వర్క్ చేయబోతున్నట్టుగా అనౌన్స్ చేశారు. దీనిలోని RVNL వాళ్ళు ప్రాజెక్ట్స్ తీసుకురావడం అండ్ ప్రాజెక్ట్స్ నుంచి రెవెన్యూ జనరేట్ చేయడం ఇటువంటి వర్క్స్ చేయబోతున్నట్లయితే REC లిమిటెడ్ వాళ్ళు ఈ ప్రాజెక్ట్స్ కి గాను ఫైనాన్షియల్ సపోర్ట్ ప్రొవైడ్ చేయనున్నారు. ఇవి RVNL రిలేటెడ్ గా ఉన్నటువంటి 2 అప్డేట్స్. ఈ రెండు RVNL రిలేటెడ్ గా పాజిటివ్ కాబట్టి ఈ రోజు సెషన్ లో RVNL స్టాక్ లో మనం పాజిటివ్ మూమెంటం చూసాము. నెక్స్ట్ సోలార్ EPC సర్వీసెస్ ఆఫర్ చేసేటువంటి జెన్సోల్ ఇంజనీరింగ్ వాళ్ళ దగ్గర నుంచి ఆర్డర్ రిలేటెడ్ గా ఒక అప్డేట్ వచ్చింది. యాక్చువల్లీ మనం చూసినట్లయితే మన కంట్రీలోని మెజారిటీ ఆఫ్ ది కంపెనీస్ ఇప్పుడు వాళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్స్ కోసం గ్రీన్ ఎనర్జీని యూజ్ చేయడానికి ట్రై చేస్తున్నాయి కదా. దీనిలో భాగంగానే ఇప్పుడు వీళ్ళకి సరదా ఎనర్జీ అండ్ మినరల్స్ వాళ్ళ దగ్గర నుంచి 33 మెగావాట్ AC సోలార్ పవర్ ప్రాజెక్ట్ ని సెటప్ చేసేందుకు గాను ఆర్డర్ వచ్చింది. ఈ ఆర్డర్ యొక్క వాల్యూ అప్రాక్సిమేట్లీ 138 crores. అండ్ ఈ ఆర్డర్ లో భాగంగా ఈ సరదా ఎనర్జీ వాళ్ళకి ఛత్తీస్గఢ్ లో ఉన్నటువంటి మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ లో వీళ్ళు సోలార్ ప్లాంట్ ని సెటప్ చేయవలసి ఉన్నది. సో కొత్తగా ఈ ఆర్డర్ ఏదైతే వచ్చిందో ఇది జెన్సోల్ ఇంజనీరింగ్ రిలేటెడ్ గా పాజిటివ్. నెక్స్ట్ నిన్న VST ఇండస్ట్రీస్ లోని మల్టిపుల్ బ్లాక్ ట్రేడ్స్ జరిగాయి. ఈ బ్లాక్ ట్రేడ్ లోని నియర్లీ 4% ఈక్విటీ హ్యాండ్స్ చేంజ్ అయింది. సో ఈ బ్లాక్ ట్రేడ్ తోనే నిన్న స్టాక్ 20% పెరిగినట్లుగా మన డైలీ మనిషిలో మాట్లాడుకున్నాం కదా. ఈ బ్లాక్ డీల్ రిలేటెడ్ గా డీటెయిల్స్ అయితే అప్డేట్ అయ్యాయి. ఈ బ్లాక్ డీల్ లోని HDFC మ్యూచువల్ ఫండ్ అండ్ DSP మ్యూచువల్ ఫండ్ వాళ్ళు సెల్ చేసినట్లయితే వీళ్ళ దగ్గర నుంచి డీమార్ట్ యొక్క ప్రమోటర్ అయినటువంటి రాధాకిషన్ దమానీ గారు ఆయనకి చెందినటువంటి కంపెనీస్ ద్వారా నియర్లీ 1.44% స్టేక్ ని అక్వైర్ చేశారు. ఆల్రెడీ రాధాకిషన్ దమానీ గారికి ఈ VST ఇండస్ట్రీస్ లోని 30% స్టేక్ అయితే
ఉన్నది. ఇప్పుడు మరొక 1.44% స్టేక్ ని అక్వైర్ చేయడం ద్వారా ఈ కంపెనీలో ఆయన స్టేక్ ని పెంచుకుంటున్నట్లుగా మనం అర్థం చేసుకోవచ్చు. అండ్ రాధాకిషన్ దమానీ గారితో పాటుగా ఈ బ్లాక్ డీల్స్ లోని SBI మ్యూచువల్ ఫండ్ వాళ్ళు కూడా నియర్లీ 2 lakhs పైన షేర్స్ ని అక్వైర్ చేశారు. నెక్స్ట్ లాస్ట్ ఫ్యూ ఇయర్స్ గా వేరే స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్స్ వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఓల్డ్ డీజిల్ బస్సెస్ ఏవైతే ఉంటాయో వాటిని కొత్తగా ఎలక్ట్రిక్ బస్సెస్ తో అప్గ్రేడ్ చేస్తున్నారు కదా. ఈవెన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా ఈ ఎలక్ట్రిక్ బస్సెస్ అప్గ్రేడేషన్ రిలేటెడ్ గా కొత్త ప్లాన్స్ అనౌన్స్ చేస్తుంది. అండ్ ఫ్యూచర్ లో కూడా చాలా ఎలక్ట్రిక్ బస్సెస్ ని అప్గ్రేడ్ చేసేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి కూడా మల్టిపుల్ అప్డేట్స్ వస్తున్నాయి. ఈ స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్స్ వాళ్ళు ఈ ఎలక్ట్రిక్ బస్సెస్ ని అప్గ్రేడ్ చేస్తుండడం వలన ఎలక్ట్రిక్ బస్సెస్ మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి కంపెనీస్ కి అయితే బాగానే ఆర్డర్స్ వస్తున్నాయి. దీనిలో భాగంగానే రీసెంట్ గా టాటా మోటార్స్ వాళ్ళు బెంగళూరు మెట్రోపాలిటన్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ వాళ్ళకి నియర్లీ 100 ఎలక్ట్రిక్ బస్సెస్ అయితే సప్లై చేశారు. దాని గురించి మనం మాట్లాడుకున్నాం కూడా. ఇప్పుడు వీళ్ళు అస్సాం స్టేట్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ వాళ్ళకి కూడా 100 ఎలక్ట్రిక్ బస్సెస్ ని సప్లై చేయడం జరిగింది. ఈ సప్లై తో కలుపుకుని టోటల్ గా మన ఇండియాలో ఉన్నటువంటి వేరియస్ సిటీస్ లోని టాటా మోటార్స్ కి చెందినటువంటి 1500 ఎలక్ట్రిక్ బస్సెస్ అయితే ఆల్రెడీ సప్లై చేసినట్లుగా టాటా మోటార్స్ వాళ్ళ మేనేజ్మెంట్ కామెంట్ చేయడం జరిగింది. సో ఇలా కంటిన్యూస్ గా టాటా మోటార్స్ ఈ ఎలక్ట్రిక్ బస్సెస్ ని సప్లై చేస్తుంది కదా. ఈవెన్ ఫ్యూచర్ లో కూడా ఈ ఎలక్ట్రిక్ బస్సెస్ రిలేటెడ్ గా వీళ్ళకి వేరియస్ స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్స్ వాళ్ళ దగ్గర నుంచి మంచి ఆర్డర్స్ వచ్చేటువంటి అవకాశం ఉన్నది. నెక్స్ట్ శ్యామ్ మెటాలిక్స్ వాళ్ళు QIP రూట్ లో ఫండ్ రైజ్ చేయబోతున్నట్టుగా ప్రీవియస్ గానే అనౌన్స్ చేశారు. అండ్ ఈ QIP 2nd January అంటే నిన్న ఓపెన్ అయింది. అండ్ ఈ QIP యొక్క ఫ్లోర్ ప్రైస్ ని వీళ్ళు 597 రూపీస్ 63 పైసా పర్ షేర్ గా ఫిక్స్ చేయడం జరిగింది. అండ్ ఈ ఫ్లోర్ ప్రైస్ పైన వీళ్ళు ఫర్దర్ గా 5% వరకు డిస్కౌంట్ కూడా ఆఫర్ చేసేటువంటి అవకాశం ఉన్నది. మీడియా ప్లాట్ఫామ్స్ ఏం రిపోర్ట్ చేస్తున్నాయంటే ఈ QIP యొక్క బేస్ సైజ్ 1152 crores వరకు ఉండొచ్చని అండ్ గ్రీన్ షూ ఆప్షన్ లో దీన్ని 1385 crores వరకు పెంచేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి షేర్ చేయడం జరిగింది. ఈ QIP ద్వారా వీళ్ళు ఏదైతే ఫండ్ రైజ్ చేయబోతున్నారో ఆ ఫండ్ ని వీళ్ళ బిజినెస్ గ్రోత్ రిలేటెడ్ గా అది యూజ్ చేసేటువంటి అవకాశం ఉన్నది. నెక్స్ట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పెట్రోల్ అండ్ డీజిల్ ప్రైస్ కట్ చేసేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి రీసెంట్ గా వేరియస్ మీడియా ప్లాట్ఫామ్స్ రిపోర్ట్ చేయడం జరిగింది కదా. దీని రిలేటెడ్ గా మన సెంట్రల్ ఆయిల్ మినిస్టర్ అయినటువంటి హర్దీప్ సింగ్ పూరి గారు ఈ రోజు మాట్లాడుతూ OMCs అంటే ఆయిల్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ తోని ఫ్యూయల్ ప్రైస్ కట్ రిలేటెడ్ గా గవర్నమెంట్ అయితే ఎటువంటి డిస్కషన్స్ లో కూడా లేదని, సో రిపోర్ట్స్ ఏవైతే వస్తున్నాయి ఫ్యూయల్ ప్రైస్ కట్ రిలేటెడ్ గా అవి మిస్లీడింగ్ రిపోర్ట్స్ అని చెప్పి క్లారిఫికేషన్ ని రిలీజ్ చేయడం జరిగింది. అండ్ అంతేకాకుండా రీసెంట్ గా రెడ్ సీ ఇష్యూ ఏదైతే జరుగుతుందో దాని వలన సప్లై ఇష్యూస్ ఫేస్ చేస్తున్నాం కదా. సో ఆ ఇష్యూని అయితే గవర్నమెంట్ కేర్ఫుల్ గా ట్రాక్ చేస్తుందని అండ్ అంతేకాకుండా ఆయిల్ సప్లై రూట్స్ ని డైవర్సిఫై చేయడానికి కూడా ఇండియా ఫోకస్ చేస్తున్నట్లుగా ఆయన కామెంట్ చేయడం జరిగింది. సో ఈయన కామెంట్స్ ని బట్టి ప్రెసెంట్ అయితే ఆయిల్ ప్రైస్ కట్ రిలేటెడ్ గా గవర్నమెంట్ దగ్గర నుంచి ఎటువంటి అనౌన్స్మెంట్స్ కూడా ఉండవన్నట్లుగా మనం అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ RBI దగ్గర నుంచి కస్టమర్స్ కి ఒక గుడ్ న్యూస్ వచ్చింది. మనం చాలా సార్లు వేరియస్ బ్యాంక్స్ లోని అకౌంట్స్ ఓపెన్ చేస్తుంటాం, కానీ కొన్ని సందర్భాల్లోని మనకి మల్టిపుల్ బ్యాంక్ అకౌంట్స్ ఉండడం వలన ఎక్కడ బ్యాంక్ అకౌంట్స్ ఉన్నాయని చెప్పి మర్చిపోతూ ఉంటాం కదా. అలా మర్చిపోయినటువంటి అకౌంట్స్ ఏవైతే ఉంటాయో అవి కొన్ని ఇయర్స్ తర్వాత ఫ్రీజ్ అయిపోతాయి. బట్ కొన్ని సందర్భాల్లోని ఇలా మనం ఆపరేట్ చేయలేనటువంటి అకౌంట్స్ కూడా ఏవైతే ఉంటాయో అటువంటి అకౌంట్స్ లో మినిమం బ్యాలెన్స్ లేదనుకోండి, బ్యాంక్స్ దానికి కానీ మన పైన పెనాల్టీస్ వేస్తుంటాయి కదా. దీని రిలేటెడ్ గా ఇప్పుడు RBI ఒక కొత్త రూల్ తీసుకొచ్చింది. ఏవైతే బ్యాంక్ అకౌంట్స్ 2 years పైన ఆపరేట్ చేయకుండా ఉంటాయో అటువంటి వాటిని ఇనాపరేటివ్ అకౌంట్స్ గా పరిగణిస్తారు. సో అకౌంట్స్ లోని మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేయట్లేదని చెప్పి పెనాల్టీస్ ఇక్కడి నుంచి ఇంపోజ్ చేయకూడదని చెప్పి RBI అయితే బ్యాంక్స్ ని ఆదేశించడం జరిగింది. అండ్ ఈ కొత్త రూల్ ఏదైతే ఉన్నదో అది April 1st నుంచి అమల్లోకి రాబోతుంది. సో ఈ కొత్త రూల్ వచ్చినట్లయితే ఇటువంటి ఇనాపరేటివ్ అకౌంట్స్ అంటే 2 years పైన మనం ఆపరేట్ చేయకుండా మర్చిపోయినటువంటి అకౌంట్స్ ఏవైతే ఉంటాయో వాటిలో ఒకవేళ మినిమం బ్యాలెన్స్ లేకపోయినా కూడా బ్యాంక్స్ ఇకపై మన పైన వాటికి చార్జెస్ అన్నవి వేయకూడదు. సో కస్టమర్స్ రిలేటెడ్ గా ఇది మనం బిగ్ రిలీఫ్ గా అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ RBL బ్యాంక్ రిలేటెడ్ గా ఒక అప్డేట్ ఉన్నది. జనరల్లీ బ్యాంక్స్ కి NPS కింద కన్వర్ట్ అవుతుంటాయి కదా, అంటే ఎవరైతే లోన్స్ తీసుకుని క్రెడిట్ కార్డ్స్ తీసుకుని రీపేమెంట్స్ చేయకుండా ఉంటారు కదా అటువంటి వాటిని బ్యాంక్స్ NPS కింద పరిగణిస్తారు. కొన్ని సంవత్సరాల తర్వాత ఆ స్ట్రెస్ అసెట్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఇంకా వసూలు చేయలేము అనుకున్నప్పుడు బ్యాంక్స్ వాటిని వేరొక అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీస్ కి అది కొంత తక్కువ అమౌంట్ కే సేల్ చేస్తూ ఉంటాయి. సో అలా తక్కువకి లోన్ పోర్ట్ఫోలియోని కొనుక్కున్నటువంటి అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీస్ ఏమేం చేస్తాయంటే వాటిని కస్టమర్స్ దగ్గర నుంచి స్ట్రాంగ్ గా వసూలు చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటాయి. దీనిలో భాగంగానే RBL బ్యాంక్ వాళ్ళు వాళ్ళ 800 crores వర్త్ క్రెడిట్ కార్డ్ స్ట్రెస్డ్ లోన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కోటక్ బ్యాంక్ వాళ్ళకి లాస్ట్ వీక్ లో వీళ్ళు సెల్ చేసినట్లుగా ఈ మ్యాటర్ తెలిసినటువంటి కొంతమంది షేర్ చేశారని చెప్పి ఎకనామిక్ టైమ్స్ వాళ్ళు పబ్లిష్ చేస్తున్నారు. సో ఇలా సెల్ చేయడం ద్వారా వీళ్ళ పైన ఉన్నటువంటి స్ట్రెస్ అసెట్స్ ని తగ్గించుకోవడానికి RBL బ్యాంక్ అయితే ప్రయత్నిస్తుందని చెప్పి వీళ్ళు పబ్లిష్ చేయడం జరిగింది. బట్ ఈ మ్యాటర్ రిలేటెడ్ గా ఇప్పటి వరకు కోటక్ బ్యాంక్ కానీ RBL బ్యాంక్ కానీ ఇంకా రెస్పాండ్ అవ్వలేదు. సో RBL బ్యాంక్ వాళ్ళు ఈ స్ట్రెస్ అసెట్ లోన్ పోర్ట్ఫోలియోని సేల్ చేయడం ద్వారా వాళ్ళకి క్యాష్ వస్తుంది కదా. సో ఈ విధంగా
విధంగా వీళ్ళు సెల్ చేశారని చెప్పి న్యూస్ అప్డేట్ ఏదైతే వచ్చిందో దాంతోనే ఈ రోజు సెషన్ లో ఆర్బీఎల్ బ్యాంక్ స్టాక్ లో మనకి పాజిటివ్ మూమెంటం కనపడింది. నెక్స్ట్ ఇన్సూరెన్స్ పాలసీ హోల్డర్స్ కి అయితే ఒక బిగ్ రిలీఫ్ రాబోతున్నట్టుగా న్యూస్ కనపడుతున్నది. ఇన్సూరెన్స్ పాలసీస్ లోని జనరలీ మిస్ సెల్లింగ్ అనేది ఎక్కువగా జరుగుతూ ఉంటుంది కదా, మీ అందరికి ఆల్రెడీ ఐడియా ఉండే ఉండొచ్చు. పాలసీ తీసుకునేటప్పుడు దానిలోని ఏవేం కండిషన్స్ ఉంటాయి, ఇటువంటివి ఉన్నట్లయితే మీకు క్లెయిమ్స్ రావు, ఇటువంటివన్నీ చెప్పకుండానే పాలసీస్ ని సెల్ చేసేస్తుంటారు కదా. అలా సెల్ చేయడం వల్ల చాలా మంది నష్టపోతున్నారని అండ్ వాటి రిలేటెడ్ గా చాలా కంప్లైంట్స్ వస్తున్నాయని చెప్పి గుర్తించినటువంటి గవర్నమెంట్ ఇన్సూరెన్స్ పాలసీస్ రిలేటెడ్ గా ఒక రూల్ అయితే తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నదని. ఈ రూల్ తీసుకొచ్చినట్లయితే ఈ ఇన్సూరెన్స్ ఏజెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు త్వరలో పాలసీ నమ్మేటప్పుడు ఏదైతే సేల్స్ పిచ్ యూస్ చేస్తారో దాని రిలేటెడ్ గా ఉన్నటువంటి ఆడియో వీడియోస్ ని కూడా కంప్లీట్ గా రికార్డ్ చేయాలని చెప్పి, ఎందుకంటే ఆ పాలసీ రిలేటెడ్ గా వాళ్ళు అప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తుంటారు కదా, ఆడియో వీడియో విజువల్స్ ఉన్నట్లయితే అన్ని కరెక్ట్ గా చెప్పారా లేదా అన్నది ఫ్యూచర్ లో రిఫర్ చేయాలంటే తెలుస్తుంది. కాబట్టి ఈ ఆడియో వీడియో విజువల్స్ అయితే రికార్డ్ చేయాలని చెప్పి రూల్ తీసుకురావడానికి గవర్నమెంట్ ప్రయత్నిస్తున్నట్టుగా చెప్తున్నారు. అండ్ అంతేకాకుండా పాలసీస్ రీజనల్ లాంగ్వేజెస్ లో అవైలబుల్ ఉండదు కాబట్టి చాలా మంది రూరల్ ఏరియాలో ఈ పాలసీలో ఉన్నటువంటి రూల్స్ అర్థం కావు. కాబట్టి పాలసీ డాక్యుమెంట్స్ లోని రీజనల్ లాంగ్వేజెస్ ని కూడా తీసుకురావాలని తెచ్చినట్లయితే అది అందరికీ కూడా అర్థమయ్యే విధంగా ఉంటుంది. కాబట్టి అప్పుడు కొంచెం ఇన్సూరెన్స్ మిస్ సెల్లింగ్ తగ్గేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి కూడా వీళ్ళు షేర్ చేస్తున్నారు. దీంతో పాటుగా పాలసీ తీసుకున్నట్లయితే ఏవి క్లెయిమ్ అవుతాయి అండ్ ఏవి క్లెయిమ్ అవ్వవు అన్నది కూడా క్లియర్ గా పాలసీస్ లో అర్థం అయ్యేలా మెన్షన్ చేయాలని చెప్పి గవర్నమెంట్ కి అయితే ప్రపోజల్స్ వెళ్ళినట్లుగా టైమ్స్ ఆఫ్ ఇండియా వాళ్ళు షేర్ చేస్తున్నారు. అండ్ అంతేకాకుండా హెల్త్ ఇన్సూరెన్స్ రిలేటెడ్ గా 24 hours హాస్పిటల్ అడ్మిట్ అయినట్లయితేనే అప్పుడు క్లెయిమ్స్ వస్తుంటాయి కదా. బట్ అలా కాకుండా ఇప్పుడు మనం చూసినట్లయితే అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ వచ్చేసాయి కాబట్టి 24 hours అవసరం లేదు, చాలా షార్ట్ టర్మ్ అంటే విత్ ఇన్ ఫ్యూ అవర్స్ లోనే సర్జరీస్ కూడా కంప్లీట్ అయిపోతున్నాయి అండ్ డిశ్చార్జ్ కూడా చేస్తున్నారు. కాబట్టి ఈ రూల్ రిలేటెడ్ గా కూడా ఒకసారి ఎగ్జామిన్ చేయాలని చెప్పి గవర్నమెంట్ కి సజెషన్స్ వెళ్ళినట్లుగా వీళ్ళు షేర్ చేయడం జరిగింది. ఒకవేళ ఈ సజెషన్స్ అన్ని పరిగణలోకి తీసుకుని గవర్నమెంట్ గానీ ఇన్సూరెన్స్ పాలసీస్ రిలేటెడ్ గా కొత్త రూల్ తీసుకొచ్చినట్లయితే అది పాలసీ హోల్డర్స్ కి చాలా బెనిఫిట్ కాబోతున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ ఈ రోజు సెషన్ లో సంవర్ధన మదర్సన్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ స్టాక్ 3% పైనే కరెక్ట్ అయింది కదా. దానికి రీజన్ ఈ సంవర్ధన మదర్సన్ ఇంటర్నేషనల్ లోని సుమిటోమో వైరింగ్ సిస్టమ్ వాళ్ళు ఈ సెప్టెంబర్ క్వార్టర్ ఎండింగ్ నాటికి నియర్లీ 14.15% స్టేక్ ని హోల్డ్ చేస్తున్నారు. వీళ్ళు హోల్డ్ చేస్తున్నటువంటి ఈ ఎంటైర్ స్టేక్ ని సెల్ చేయడానికి చూస్తున్నట్లుగా మనీ కంట్రోల్ వాళ్ళు వాళ్ళ సోర్సెస్ ద్వారా తెలిసిన ఇన్ఫర్మేషన్ ని షేర్ చేయడం జరిగింది. ఈ స్టేక్ సేల్ కోసం అని చెప్పి వీళ్ళు ఆల్రెడీ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్ అయినటువంటి నోమురా వాళ్ళని కూడా అపాయింట్ చేశారని, ఈ క్వార్టర్ లోని ఈ స్టేక్ సేల్ జరిగేటువంటి అవకాశం ఉన్నదని, ఈ టోటల్ స్టేక్ ని సుమిటోమో వైరింగ్ సిస్టమ్ వాళ్ళు 10,000 crores కి సేల్ చేసేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి వీళ్ళు షేర్ చేయడం జరిగింది. ఆల్రెడీ ఈ సుమిటోమో వైరింగ్ సిస్టమ్స్ వాళ్ళు లాస్ట్ ఇయర్ లో కూడా మదర్సన్ ఇంటర్నేషనల్ నియర్లీ 3.4% స్టేక్ ని అయితే సేల్ చేయడం జరిగింది. బట్ ఈసారి మాత్రం వీళ్ళు హోల్డ్ చేసినటువంటి ఈ ఎంటైర్ స్టేక్ ని సేల్ చేయొచ్చు అని చెప్పి మనీ కంట్రోల్ వాళ్ళు అయితే రిపోర్ట్ చేస్తున్నారు. చూడాలి త్వరలో ఈ స్టేక్ సేల్ రిలేటెడ్ గా ఏదైనా అఫీషియల్ కమ్యూనికేషన్ వస్తుందేమో. ఈ స్టేక్ సేల్ రిలేటెడ్ గా న్యూస్ సర్క్యులేట్ అవడంతోనే ఈ రోజు సెషన్ లోని సంవర్ధన మదర్సన్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ స్టాక్ లో మనకి ప్రెషర్ కనపడింది. నెక్స్ట్ డీమార్ట్ వాళ్ళు వాళ్ళ Q3 బిజినెస్ అప్డేట్ ని రిలీజ్ చేశారు. ఈ Q3 లోని వీళ్ళు స్టాండ్ అలోన్ బేసిస్ లో 13,247 crores రెవెన్యూస్ జనరేట్ చేయొచ్చు అని చెప్పి అప్డేట్ ని రిలీజ్ చేశారు. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లో వీళ్ళు 11,304 crores రెవెన్యూస్ జనరేట్ చేయడం జరిగింది. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ Q3 లో వీళ్ళ రెవెన్యూస్ లో గ్రోత్ కనిపిస్తుంది. కానీ మార్కెట్ ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా కూడా బిలోలోనే వీళ్ళ రెవెన్యూ గ్రోత్ ఉండడంతోనే ఈ రోజు సెషన్ లో మనం ఎవెన్యూ సూపర్ మార్ట్ స్టాక్ లో ప్రెషర్ చూసాం. అండ్ ఈ డిసెంబర్ క్వార్టర్ ఎండింగ్ నాటికి వీళ్ళ స్టోర్ కౌంట్ 341 గా ఉన్నది. నెక్స్ట్ ఈ Q3 కంప్లీట్ అవడంతో వేరియస్ బ్యాంక్స్ వాళ్ళ బిజినెస్ అప్డేట్స్ ని రిలీజ్ చేస్తున్నాయి. దీనిలో ముందుగా బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర వాళ్ళు ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లో వీళ్ళ టోటల్ బిజినెస్ లోను, టోటల్ డిపాజిట్స్ లోను, కాసా డిపాజిట్స్ లో కూడా మంచి గ్రోత్ డెలివర్ చేశారు. ఈవెన్ గ్రాస్ అడ్వాన్సెస్ లో కూడా 20.28% గ్రోత్ కనిపిస్తుంది. బట్ కాసా రేషియోలో మాత్రం డ్రాప్ కనిపిస్తుంది. అండ్ ఈవెన్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసినా కూడా వీళ్ళ టోటల్ బిజినెస్ లోను, టోటల్ డిపాజిట్స్ లోను, కాసా డిపాజిట్స్ లో కూడా మంచి గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ గ్రాస్ అడ్వాన్సెస్ లో కూడా గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. బట్ క్వార్టర్ ఆన్ క్వార్టర్ బేసిస్ లో కూడా వీళ్ళ కాసా రేషియోలోని మనకి డ్రాప్ కనిపిస్తుంది. ఓవరాల్ గా ఈ క్వార్టర్ లోని వీళ్ళ బిజినెస్ లో మంచి గ్రోత్ డెలివర్ చేయడంతో ఈ రోజు సెషన్ లో బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర స్టాక్ లో మనం పాజిటివ్ మూమెంటం చూసాం. అండ్ దెన్ పంజాబ్ నేషనల్ బ్యాంక్ వాళ్ళ బిజినెస్ అప్డేట్ కూడా వచ్చింది. ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లో వీళ్ళ గ్లోబల్ బిజినెస్ లోను, గ్లోబల్ డిపాజిట్స్ లోను, డొమెస్టిక్ డిపాజిట్స్ లోను అండ్ గ్లోబల్ అడ్వాన్సెస్ లోను, డొమెస్టిక్ అడ్వాన్సెస్ లో కూడా మంచి గ్రోత్ డెలివర్ చేశారు. ఈవెన్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసినా కూడా వీళ్ళ బిజినెస్ లోని డీసెంట్ గ్రోత్ కనిపిస్తుంది. అండ్ కమింగ్ టు ఎస్ బ్యాంక్, వీళ్ళు కూడా లోన్స్ అండ్ అడ్వాన్సెస్ లో ఇయర్ ఆన్ ఇయర్ లో చూసిన, క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో చూసిన గ్రోత్ డెలివర్ చేశారు. ఈవెన్ డిపాజిట్స్ లో కూడా గ్రోత్ కనిపిస్తుంది. అండ్ కాసా డిపాజిట్స్ లో ఇయర్ ఆన్ ఇయర్ లో 12.2% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో 4% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. బట్ వీళ్ళ కాసా రేషియోలో మాత్రం లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో డ్రాప్ కనిపిస్తుంది. కానీ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే మాత్రం ఈ క్వార్టర్ లోని వీళ్ళ కాసా రేషియోలోని స్లైట్ గా ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. నెక్స్ట్ హీరో మోటో కార్ప్ వాళ్ళ డిసెంబర్ మంత్ బిజినెస్ అప్డేట్ ని రిలీజ్ చేశారు. ఈ డిసెంబర్ మంత్ లోని వీళ్ళు టోటల్ గా 3,93,952 వెహికల్స్ ని సేల్ చేయడం జరిగింది.
లాస్ట్ ఇయర్ డిసెంబర్ మంత్ తో కంపేర్ చేస్తే ఈ డిసెంబర్ మంత్ లోని వీళ్ళ సేల్స్ లో డ్రాప్ కనిపిస్తుంది. యాక్చువల్లీ మనం చూసినట్లయితే ఈ డిసెంబర్ మంత్ లోని మోస్ట్ ఆఫ్ ది ఆటో కంపెనీ సేల్స్ లో అయితే డ్రాప్ కనపడుతుంది. దాని గురించి మనం మాట్లాడుకున్నాం కదా ప్రీవియస్ వీడియోస్ లో కూడా. ఈవెన్ హీరో మోటోకార్ప్ వాళ్ళ సేల్స్ నెంబర్ లో కూడా డ్రాప్ కనపడేసరికి ఈరో సెషన్ లో హీరో మోటోకార్ప్ స్టాక్ లో మనం ప్రెషర్ చూసాం. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ డైలీ మంచ్. ఈరోజు డైలీ మంచ్ లో మే షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి అండ్ ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ హెల్ప్ఫుల్ అవుతుంటే ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. అండ్ మీరైతే ఫస్ట్ టైం మన మనీ పర్స్ ఛానల్కి వచ్చి ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయలేనట్లయితే ఇక్కడ ఉన్న ఛానల్ లోగో మీద క్లిక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తూ పక్కన ఉన్న బెల్ ఐకాన్ లో ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. నేను చంద్రశేఖర్ పత్రి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. గుడ్ నైట్.